ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः। 38వ శ్లోకం అండి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 39. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తతుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్జన. కృష్ణ, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు పరమ లోభులు. వారికి రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీళ్ళ మనసులు భ్రష్టు పట్టాయి. వీరు బంధువులకే కాదు, తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు. ఎక్కడెక్కడి రాజులను పిలిపించి యుద్ధంలో చచ్చేట్లు చేస్తున్నారు. ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు, ద్రోహము, పాపము అని తెలియదు. ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు. అది అటుండని, మనకన్నీ తెలుసు కదా. ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు. మగవాడు అంటూ మిగలడు. దానితో కులక్షయం అవుతుంది. కుటుంబాలు, వంశాలు నాశనం అయిపోతాయి అని మనకు బాగా తెలుసు కదా. వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుంది అని దుర్యోధనులకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి ఆ మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు. కనీసం మనమన్నా ఈ యుద్ధం నివారించటానికి ప్రయత్నం చేయొచ్చు కదా. నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేశావు. ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చజెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటు యుద్ధం విరమించుకోరు. కనీసం మనమన్నా ఈ కులక్షయం అనే పాపం నుంచి విముక్తులం కావచ్చు కదా. ఏమిటో కులక్షయం అనే ఈ పాపం నుంచి ఎలా విముక్తి కావాలో అర్థం కావటం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా తన గురించి తన బంధువులు యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి, వంశక్షయం, కులక్షయం గురించి కూడా బాధపడుతున్నాడు. 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తాను, తన వాళ్ళు, తన బంధుమిత్రులు చనిపోతారు, అది పాపం అని అన్నాడు. కానీ ఇప్పుడు కులం గురించి, సమాజం గురించి, ధర్మాల గురించి చెబుతున్నాడు. తన వాదనకు బలం చేకూర్చుకోవటానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రాల్లోని విషయముల యొక్క, ధర్మం యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు. తాను కేవలం ఉబుసుపోకకు చెప్పటం లేదు, అంటే తాను ఊరక చెప్పట్లేదు. తాను చెప్పేది ధర్మసమ్మతము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఆ వివాహం అనేది ఒక కులధర్మం. గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహం. అందుకే భార్యను ధర్మపత్ని అని అన్నారు.
వేదములలో శాస్త్రములలో చెప్పబడిన అగ్నికార్యము, యజ్ఞయాగములు, వ్రతములు ఆచరించటానికి పక్కన భార్య ఉంటేనే కానీ సాధ్యం కాదు. భార్య లేనిదే వేద విహిత కర్మలు గృహస్థు చేయలేడు. ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు. ఈ యుద్ధం జరిగి యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలు అంతా మరణిస్తే ఈ కులధర్మం, గృహస్థ ధర్మం దెబ్బతింటుంది అని అర్జునుడి వాదన. కృష్ణ, ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే, మగవాళ్ళు అంటూ లేకపోతే ఏనాటి నుంచో మన సమాజంలో ఉన్న కులాలు, వాటి ధర్మాలు, గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా. కులధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా. ఈ కుల వ్యవస్థ నాశనం కావటానికి, కులధర్మాలు దెబ్బతినటానికి, తద్వారా పాపం వృద్ధి చెందటానికి ఈ యుద్ధమే కదా కారణం. ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చేయాలా, అది అవసరమా అని అర్జునుడు అంటున్నాడు. 41. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్షేయ ఝాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, కాస్త నా మాట వినయ్యా. ఈ యుద్ధంలో మగవాళ్లంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే అధర్మం పెచ్చురిల్లుతుంది. ఆ విధవరాండ్లైన స్త్రీలు కూడా స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడని పనులు చేసి దూషిత